మనం సాధారణంగా అమ్మవారికి గ్రామ దేవతలకు పూజ చేస్తుంటాము. దుర్గాదేవి, మరి కామాఖ్య అమ్మవారు, ఇలా రకరకాల దేవతలను పూజ చేస్తూ ఉంటాం. మనం అసలు కన్ఫ్యూజన్లో ఉంటాం అనమాట. నైవేద్యాలు ఏం పెట్టాలిరా నాయనా అని. మనకు కొంతమంది ఏమో కొబ్బరికాయలు, అరటిపళ్ళు, గారెలు, బూరెలు ఇలాంటివన్నీ, పాయసాలు ఇవన్నీ చేసి పెడతాం. అంతవరకు బాగానే ఉంది. మరి గ్రామ దేవతలకు మనం కోళ్ళని, మేకల్ని కోస్తున్నాం. అవి మరి మన పెద్దలు చేశారు కదండి, మా తాతలు చేశారు, మా తాత నుంచి మా నాన్నకు వచ్చింది, మా నాన్న నుంచి మేము కోసేస్తున్నామని కోసుడు అనమాట. వేలాది కోళ్ళని, వేలాది మేకల్ని. ఇది ఎంతవరకు చెయ్యొచ్చు? ఆ తర్వాత వామాచార పద్ధతులు, కౌలాచార పద్ధతులు, తర్వాత ఈ యొక్క కాపాలిక ఆచారాలు, అఘోరీ పద్ధతులు, ఇలా రకరకాల విధానాలు ఉన్నాయి కదా. ఈ విధానాలలో మనం ఎంతవరకు మనము ఇవి చేయొచ్చు? అసలు జంతు బలులు మనం దేవాలయాల్లో మనం ఇవ్వచ్చా? పక్షు బలులు మరి ఇవ్వకూడదు అని అంటే మరి కామాఖ్యలో ఎందుకు ఇస్తున్నారు? ఇలాంటి రకాల ప్రశ్నలతో ప్రజలంతా కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నారు. ఇవన్నీ క్షేమకరమైనటువంటి పూజలు కాదు. ఇవి ఎక్కడా కూడా జంతు బలులు, యానిమల్ సాక్రిఫైజు, ఈ పక్షుల బలులు ఇవ్వకూడదు. అటువంటి యొక్క పూజని అమ్మవారు అసలు స్వీకరించదనమాట. అమ్మవారి పేరుతో బలులు మీరు అడగొచ్చు. నన్ను చాలామంది కామెంట్స్, ఇప్పుడు నేను పసి వయసు నుంచి కూడా ఆధ్యాత్మిక ఈ యొక్క గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని. మరి ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు మా గురువుగారు అలా చెప్తారా? భారతీ తీర్థస్వామి వారు శృంగేరి పీఠాధిపతులు ఆయన అలా చెప్తారా? చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారా? ఎవరు చెప్పరు. అంటే చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా చెప్పరు, నిజమైన పండితులంతా కూడా. అది ఏమైపోయిందంటే మనకి కామాఖ్య అమ్మవారి గుళ్ళో కూడా ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారంటే దొంగతనంగా చేస్తారు. ఇదివరకు బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం, మధుర మీనాక్షి గుడి, కంచి కామాక్షి గుడిలో కూడా దున్నపోతులను కోయడం, బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో కోళ్ళని, మేకలను కోయడం, ఇలాగా అన్నీ అన్అఫీషియల్గా చేస్తారు. యాదగిరిగుట్టలో కూడా కింద యాదగిరిగుట్టలో ఇప్పుడు కూడా మేకలను అప్పుడప్పుడు దొంగతనంగా కోసేవారు. కోస్తుంటే అవి బ్యాన్ చేసేసింది ఒక ధర్మ మండలి, ఒక ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ మండలి వచ్చిన తర్వాత స్టాప్ చేసేస్తారు. కాబట్టి వీళ్ళంతా ఏంటంటే మనము జంతు బలులు ఇవ్వకూడదు, బర్డ్ సాక్రిఫైస్ ఇవ్వకూడదు. మరి కామాఖ్యాదేవిలో ఇస్తున్నారండి. రోమ్లో ఉన్నప్పుడు రోమ్ లాగా ఉండాలా? ఇఫ్ యు ఆర్ ఇన్ రోమ్ యూ బిహేవ్ లైక్ ఏ రోమ్ అంటున్నారండి. అంటే రోమ్ లాగా బిహేవ్ చేస్తున్నాం అని అంటే అర్థం ఏమిటి? అక్కడ పరిసరాలని, అక్కడ ఆ సంస్కారాన్ని, ఆ జాతిని, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా అయితే ఆహార వ్యవహారాలు, తర్వాత పద్ధతుల్లో రెస్పెక్ట్ విషయంలో చెప్పారు. నేను మేకల్ని, కోళ్ళని, నోరలేని జంతువులని ఇమ్మని కాదు. కామాఖ్యాదేవి గుడి అదంతా ట్రైబల్ ఏరియాలో ఉన్నది. ట్రైబల్స్ ఉండేవారు. ఆ ట్రైబల్స్లో అనేక రకమైనటువంటి ఆటవిక జాతి మనుషులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేసేవారు పాపం, వాళ్ళ కుందేలు దొరికితే కుందేలుని, పావురాయిని దొరికితే పావురాయిని, కోడిని కోస్తే కోడిని, మేకనైతే మేకని అమ్మవారికి ఆ కాలంలో బలిచ్చేవారు. తమ సంతోషాన్ని మొక్కుకొని మాకు ఈ కోరికలు కనుక నువ్వు తీరిస్తే తల్లి నీకు ఇస్తామని చెప్పి ఇచ్చేవారు. ఆ విధంగా స్టార్ట్ అయింది. వాళ్ళ తాతలు చెప్పారు కాబట్టి తండ్రి చేస్తాడు, తండ్రి చెప్పాడు కాబట్టి కొడుకు చేస్తాడు. వాళ్ళ ఇళ్ళలో అలా కంటిన్యూ అవుతూ వస్తుంది. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఇప్పుడు అది చేయమని కాదు అర్థం. ఇప్పుడు ఎద్దుల బండిలో ఇంతకుముందు వెళ్ళేవాళ్ళం ఏవీ లేనప్పుడు. తర్వాత ట్రైన్లు, కార్లు, ఒక హెలికాప్టర్లు, ప్లేన్స్ వచ్చినాయి. మరి ఇప్పుడు ఎందుకు మీరు ప్లేన్స్ వాడుతున్నారు? మరి మీరు బ్రిటిషర్స్ని తిడతారు. మీరు ఎందుకు ఇప్పుడు బ్రిటిషర్స్ వేసిన కరెంటును వాడుతున్నారు, ఫ్లైట్స్ని ఇచ్చేస్తున్నారు, తర్వాత ఈ యొక్క ట్రైన్స్ని ఎందుకు ఎక్కుతున్నారు? సో మనకి ఇంగ్లీష్ నేర్పించారు, మనకి సైన్స్ని అడ్వాన్స్డ్గా చేశారు, టెక్నాలజీని పెంచారు, లైఫ్ని ఇచ్చారు. మరి అదేవిధంగా ఈ యొక్క ఆధునికత, మోడర్నిటీ వచ్చినప్పుడు ఆ మోడర్నిటీని మనం అందిపుచ్చుకొని వెళ్ళేటప్పుడు ఇక్కడ కూడా ప్రాచీన కాలంలో అప్పుడు చదువులు అవి ఉండేవి కాదు. కాబట్టి అప్పుడు పక్షు బలులు, ఈ జంతు బలులు కోసేవారు. ఇప్పుడు అవి చేయకూడదు. చదువుకున్నారు మీరంతా కూడా, చదువు వచ్చింది అందరికీ కూడా. అప్పుడు ట్రైబల్స్ చేశారు. ఇప్పుడు కూడా ఆ కోర్టులో కామాఖ్యాదేవి గుడి మీద టెంపుల్లో సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఆ కేసు త్వరలో తీర్పు రాబోతోంది. అక్కడ ఈ యొక్క పక్షుల బలులు, యానిమల్ సాక్రిఫైస్, పంచమకారాలు పేరుతో చాలామంది కపటగాళ్ళంతా కూడా మోసాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆగిపోతాయి. అవంతా తాత్కాలికం అనమాట. వన్స్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఏవి కొయ్యరు అనమాట. దీన్ని ప్రచారంగా చేసి పంచబలులు, పావురాయల బలులు ఇవన్నీ ఇస్తే అమ్మవారు చాలా సంతోషిస్తుంది, అమ్మవారు తొందరగా ఇస్తుంది, గ్రామ దేవతలు సంతోషిస్తారని అంటున్నారు కదా. ఇదంతా మీ కుటుంబాలకి చాలా భవిష్యత్తులో చాలా నాశనం చేస్తుంది. ఇందులో డౌటే లేదు. ఇప్పుడు మీరు బాగుండొచ్చు, కానీ 3 తరాల తర్వాత, 4 తరాల తర్వాత వాళ్ళంతా చాలా ఇబ్బందులు పడతారు. నేను ఒక అతను ప్రత్యంగిరి అమ్మవారి హోమాలు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో తెగ చేసేవాడు. చేసిన తర్వాత ఇప్పుడు అతను కాల్ తీసేశారు. అతని కుమార్తె పిచ్చిదైపోయింది. మీకు తెలియదు ఈ విషయాలన్నీ కూడా. ఒక సహస్రావధాని వాళ్ళ ఇళ్లల్లో అక్కా చెల్లెళ్ళంతా కూడా వాళ్ళు అంతా కూడా వికలాంగత్వం ఉంది.
అలాగే మా గురువుగారైనటువంటి దత్తాత్రేయ శర్మ గారు వాళ్ళ పిల్లలే వికలాంగత్వంలో ఉన్నారు. రామలింగ సిద్ధాంతి అని ఉండేవాడు. అతను రాజమండ్రిలో ఈ పద్ధతుల్లో క్షుద్ర సాధన చేసేవాడు. వాళ్ళ పిల్లలెవరు కూడా కార్లు దొంగతనము, వీటిల దొంగతనంలో కేసుల్లో ఇరుక్కుపోయి ఎటు కాకుండా ఉన్నారు. కాబట్టి ఎవ్వరూ కూడా నేను బాటిల్ పెడతాను, నేను ఫిష్ పెడతాను, నేను మటన్ పెడతాను, చికెన్ పెడతాను అన్న వాళ్ళు కూడా ఎంతో టాప్ రేంజ్కి పేరు ప్రతిష్టలు తెచ్చుకొని సడన్ డౌన్ఫాల్ అయిపోయారు. ప్రభుత్వం ముందుకు చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఇలాంటి అశాస్త్రీయమైనటువంటి అవైదికమైనటువంటి పూజలు చేయడం వల్ల. కాబట్టి ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేసిన వాళ్ళకు కూడా మంచి కాదు. వీళ్ళంతా కూడా రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు. వీళ్ళ తరాలన్నీ కూడా సర్వనాశనం అయిపోతారు. ఇందులో అశాస్త్రము అవైదికము అనేటటువంటి దాన్ని చేయకూడదు. కొంతమంది కపటగాళ్ళు వాళ్ళకి వేదాలు రావు. వాళ్ళు చదువు చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పంపిస్తే మంచి స్కూళ్ళల్లో వాళ్ళు చదవలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మేకలను ఇలా కోసేసి ఆ యొక్క తలకాయతో రక్తంతో ఆ విగ్రహం మీద ఇలా పెట్టి వాట్సాప్లో పెడతారు. ఏదో మాయకబుర్లు చెప్తారు డబ్బుల కోసం. ఇదేమన్నా పొలిటికల్ పార్టీల కార్యకర్తల అమ్మవారు ఒక బిర్యానీ ప్యాకెట్ పొలిటికల్ లీడర్ అనేవాడు ఏం చేస్తాడు, ఆ పార్టీ లీడర్ ఒక కార్యకర్తలను వాడేసుకొని ఎలక్షన్ క్యాంపెయిన్కి లాస్ట్లో ఒక క్వార్టరే వాడు హాఫ్ కూడా ఇవ్వడు, క్వార్టర్ బాటిల్ ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తాడు. అది అనుకుంటున్నారు అమ్మవారిని. ఒక చిన్న మటన్ పెడతాను, నువ్వు కిలో ఎంత చేప, కిలో ఎంత 200-300 పెడితే చేప, అది మటన్ ఎంత ఎంత పెడుతున్నావు, ఒక 700 రూపాయలు కిలో పెడేస్తే వస్తుంది. తర్వాత నీ వైన్ బాటిల్ ఫారిన్ బాటిల్ బ్రాండ్ అంటావు అని నీకేమో లక్షల రూపాయలు ఇవ్వాలా? ఇది పెట్టేస్తే నీకు అమ్మవారు అంటే ఆదిశక్తి అనుకుంటున్నావా లేకపోతే ఏమనుకుంటున్నావు? పీఠాధిపతులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మరి చెప్పరన్నమాట. ఎందుకంటే ఎవరి కర్మకు వాళ్ళు పోతారని చెప్పేసి జగద్గురువులైనటువంటి భారతీతీర్థ స్వామి మా గురుగారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని పట్టించుకోరు. అవి ఎంకరేజ్ చేయరు అవి. కాబట్టి ఎవరైతే పాపం తెలియక ఈ సినిమా సెలబ్రిటీస్ అనేటటువంటి వాళ్ళు లేకపోతే వేరే పెద్ద మనుషులు ఎవరో వెళ్ళి చేయించుకుంటారు. వాళ్ళకేం తెలుసు పాపం, వాళ్ళకి ఏదో షార్ట్ కట్స్లో వెళ్ళిపోవాలి. ప్రజలందరూ కూడా ఎందుకు ఇలాంటి పూజలకు ఎంకరేజ్ చేసుకొని వెళ్ళిపోతారంటే షార్ట్ కట్స్లో వెళ్ళిపోతారని చూస్తారు. షార్ట్ కట్స్లో ముళ్ళులు ఉంటాయి. షార్ట్ కట్స్లో వెళ్ళింది సక్సెస్ కాదు. పూజా కేత్కర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా తన మెరిట్లో వచ్చింది. తను ఏంటి 12 సార్లు రాసింది. తన పేరు మార్చుకుంది, తన తండ్రి పేరు మార్చుకుంది, తన డేట్ ఆఫ్ బర్త్నే మార్చుకుంది, ఆ తర్వాత తన అడ్రస్ని మార్చుకుంది, ఫోన్ నెంబర్ మార్చుకుంది. కసిగా అన్ని లీగల్గా సర్టిఫికేట్స్ తెచ్చుకొని ఆమె చేసిన తప్పల్లా ఒకటే 6 సార్లు రాసినప్పుడు బీసీ ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ కింద 40 కోట్లు ఆమెకు ఆస్తుంది. ఆమెకి ఈ జాబ్ చేయాల్సిన అవసరం లేదు. 40 కోట్ల రూపాయలు ఉంది. సత్యం రామలింగరాజు 1000 కోట్లు ఉంది. అయినా సరే ఆయన ఎందుకు కిందకి అవన్నీ హైప్ క్రియేట్ చేసి షార్ట్ కట్స్లో వెళ్ళి ఆల్ ఇండియా వరల్డ్ ఫేమస్ అవ్వాలా అని చెప్పేసి చేసిన మూలన కుప్పకూలిపోయాడు ఆయన. అలాగే పూజా కేత్కర్ మామూలుగానే సెలెక్ట్ అయింది. 800 చిల్లర ర్యాంక్ వచ్చింది. ఎందుకు వెళ్ళిపోయిందంటే అడ్డదారుల్లో వెళ్ళడం వల్ల. ఇప్పుడున్నటువంటి హీరోయిన్లు అవనండి, ఇప్పుడున్నటువంటి వ్యాపారస్తులు అవనండి, అడ్డగా షార్ట్ కట్స్లో వెళ్ళాలి అనుకుని ఇలాంటి అశాస్త్రీయమైనటువంటి అవైదికమైనటువంటి పూజలు చేయడం వల్ల చాలా నష్టపోతారు. మీ తరాలు మీ కళ్ళ ముందే వంశం నాశనం అవుతుంది. మీ అందరి క్షేమం కోరే వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మా గురువుగారు తలకాయ బద్దలు కొడేస్తా నీకు క్షుద్రం వైపు చూసిన మా ఊర్లో రామలింగ సిద్ధాంతాన్ని ఉండేవాడు. ఆయన గురుగారు ఆయన దగ్గరికి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ వస్తున్నాడండి. ఆయన నన్నయ్య ఆదికవి నన్నయ్య విగ్రహం పెట్టారు. మన దగ్గరికి ఎవరు ఏగలు తోలుకుంటున్నాం గురుగారని మా గురువుగారు పురాణ పంట రాధాకృష్ణమూర్తి గారిని అడిగామండి. కొబ్బరిగా వేసి కొడేస్తా అటువైపు చూసినా సరే అనేవారు. నాకేమో యాంగ్జైటీ ఉండేది. ఎందుకు వాళ్ళ దగ్గరికి ఎందుకు అంతమంది వస్తున్నారు, ఏమిటి అతను పూజ చేసే విధానం ఏమిటి అంటే శివకామిని అమ్మవారికి చేస్తున్నారని ఒక శెట్టి గారు ఉండేవారు మా గురువుగారి దగ్గర, రాధాకృష్ణమూర్తి గారి దగ్గర. ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు అనమాట. వెళ్తే ఆ లోపల ఏం విగ్రహం ఉంది, ఏం చేస్తున్నారో పూజారులు అని అడిగామండి. ఇలాగా ఈ యొక్క షార్ట్ కట్స్లో వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సర్వనాశనం అయిపోయారు. కాబట్టి మీరంతా వెళ్ళొద్దు. మీరు చక్కగా జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు ఇవన్నీ అబాలిష్ చేసి రద్దు చేసేసి మీకు ఒకే ఒక్క పూజా విధానాన్ని ఇచ్చారు దక్షిణాచారంలో. దాంట్లో వెళ్ళింది. బ్రాహ్మణులకు సంబంధం లేదు. బ్రాహ్మణులు పెట్టేవాళ్ళు బ్రాహ్మణ పూజ పప్పు పూజ అని అనుకోవద్దు. మీ క్షేమం కోసం లోకం కోసం ఒకే ఒక పూజను ఇంట్రడ్యూస్ చేశాడు ఆదిశంకరుడు. జగద్గురు ఇంట్రడ్యూస్ చేశాడు. అది ఇప్పుడు 1000 రూపాయల నోటు ఉండేదండి. మొన్నటిదాకా మోడీ గారు వచ్చి రద్దు చేసేసారు. రద్దు చేసేసిన తర్వాత 1000 రూపాయలు ఎవడన్నా తీసుకుంటాడా? తీసుకోడు కదా, మారదు అది. ఆ విధంగా 64 మతాలు విశృంఖలంగా ఉండి బౌద్ధ మతం సాక్షాత్తు గౌతమ బుద్ధుడే ప్రచారం చేసినటువంటి గౌతమ బుద్ధం విశృంఖలంగా విస్తృతంగా వెళ్ళిపోతూ హిందూ మతాన్ని ఉనికినే అస్తిత్వాన్ని ప్రశ్నించి సర్వనాశనం చేసే సమయంలో జగద్గురువు ఆదిశంకరాచార్యులు వారు సాక్షాత్ పరమేశ్వరుడు దిగి ఇది ఆయన ఇలా చేసుకోండి, మతాలన్నీ నేను
తీసేస్తున్నానని చెప్పి తామసిక రాజసిక పూజలన్నీ రద్దు చేసి పడేసి సత్వగుణ సంపన్నమైనటువంటి ఈ పూజల్ని పెట్టి రజోగుణాలని తామసిక గుణాలని మళ్ళీ మీరు జాగృతం చేయొద్దు. కనకదుర్గ బెజవాడ కనకదుర్గమ్మ కొండ మీద లలితా సహస్రమే చదువుకోండి, తామసిక పూజలు చేయొద్దు అని చెప్పి ఆయన చెప్పి వెళ్తే మీ ఇష్టం వచ్చినట్టు మీరు కామాఖ్యాదేవి పంచమకారాలు వీళ్ళు ఏమైనా పండితులా? వీళ్ళు మైథునం అందులో ఒక క్రియట. అమ్మవారి ముందు వీళ్ళు మైథున క్రియ అంటే ఆడ మగ కలవడం అనమాట. అలాంటి పూజలు చేసి సమర్పిస్తారట. వీడిని చూసి ఇంకొకటి తయారయ్యాడు అనమాట. అజంప్షన్ అంటే మనసులో అజంప్షన్ అంటే దానికి 20 లక్షలు పూజలు, వీళ్ళకి 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు కావాలా. కాబట్టి ఇలా చేయించుకోవడం తప్పునైనా. డబ్బులు కావాలనుకుంటే వేరే రకంగా మీరు ఇవ్వండి, వేరే రకంగా వాళ్ళు సంపాదించుకుంటారు. అమ్మవారి పూజలు మాత్రం ఈ విధంగా చేయడం నిషిద్ధము, క్షేమకరం కాదు, మీ వంశ నాశనం అవుతుంది. కాబట్టి అందరూ కూడా దక్షిణాచార పూజలు చేసుకోండి. పూజల కోసం ఎవరికి రూపాయి ఎవరు చెల్లించాల్సిన అవసరం లేదు. మీ ఇళ్లలో మీరు చేసుకోండి. మూఢనమ్మకాలు పక్కన పెట్టేసేయండి. చక్కగా హేతువాదులు కూడా చక్కగా చెప్తున్నారు, చేసుకుంటే చేసుకోండి. అనవసరంగా వాళ్ళు చేసే అశాస్త్రీయమైన పద్ధతుల్ని గర్హిస్తున్నారే తప్ప, ఖండిస్తున్నారే తప్ప హేతువాదులు కూడా మీకు ఏమి తప్పు చెప్పట్లేదు. కాబట్టి మీ ఇళ్లలో మీరు చేసుకోండి. భక్తి శ్రద్ధ ముఖ్యం. సాయిబాబా గారు చెప్పినట్టుగా శ్రద్ధ సబూరి ముఖ్యం. ఈ విధంగా కనుక మీరు చేసుకుంటే దశమహావిద్యలు మీకు తప్పకుండా అనుగ్రహిస్తాయి, ఆశీర్వదిస్తాయి. ఇవి ఉగ్రశక్తులేమి కాదు. అన్నీ కూడా అన్ని అమ్మవార్లు సాక్షాత్ పరమేశ్వరి పార్వతి యొక్క అవతారాలు. ఈ దశమహావిద్యల్లో మళ్ళీ ఈ ఉగ్రావతారాలు, ఈ మంత్రాలు చదివితే మీకు ఉగ్రం లాస జరిగిపోద్ది అది అని కొంత వర్గం ప్రచారం చేస్తున్నారు. అవేమీ కలగవు. మీకు చక్కగా హాయిగా దక్షిణాచారంలో ఈ వామాచార పద్ధతిలో కాకుండా దక్షిణాచారంలో ఈ దశమహావిద్యలు చేసుకుంటే మీకు బ్రహ్మాండంగా మీకు సుఖశాంతులు వస్తాయి. అమ్మవారు మీ యొక్క సకల మనోవాంఛాలని మీకు తీరుస్తుంది. శుభమస్తు.